హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళకు పులి అంటే భయం లేదు. పులి అన్న మాట వినిపిస్తేనే అయ్యా బాబోయ్ అంటూ బెదిరిపోతాం. కానీ ఆ ఊరిలో మాత్రం చిరుత పులి ఎదురుగా వచ్చి నిలబడినా ఏమాత్రం అదరరు. వాటి గుంపుని చూసినా అస్సలు చలించరు. పైగా దండం పెట్టుకుని నెమ్మదిగా పనిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ చిరుతలు మనుషులతో పాటే కలిసిమెలిసి జీవిస్తాయి. ఇంతకీ ఆ వింత గ్రామం ఎక్కడుందంటే, అనగనగా ఓ దట్టమైన అడవి. అందులో ఒక పెద్ద పులి ఉండేది అంటూ పిల్లలకు జంతువుల రూపురేఖల్ని వర్ణిస్తూ కథలు చెప్తూ ఉంటాం. కానీ రాజస్థాన్లోని పాలీ జిల్లాలోని ఉన్న బేరా గ్రామస్తులు చిన్నారులకి ఓ కథలోని పులిని నేరుగా చూపిస్తారు కూడా. మన దగ్గర కుక్కలు, పిల్లులు లాంటివి ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టే ఆ ఊళ్ళో చిరుతపులులు ఉంటాయి. మరి గుట్టలు, గుహలతో నిండి ఉండే ఆ ప్రాంతంలో అవి చాలా స్వేచ్ఛగా తిరిగేస్తుంటాయి. పక్షుల కిలకిల రావాలాగే అక్కడ పులులు అరుపులు వినిపిస్తుంటాయి. అందుకే ఆ గ్రామాన్ని చిరుత పులుల విలేజ్ అంటారు. సాధారణంగా అడవికి దగ్గరలో ఉన్న ఆ ఊళ్ళోకి ఎప్పుడో ఒకసారి పులి వస్తేనే ఆ ఊరందరూ బిక్కుబిక్కుమంటూ భయపడిపోతారు. ఎక్కడ మనుషుల మీద దాడి చేస్తాయని తెగ కంగారు పడతారు. కానీ ఇలా ఊరంతా పులులు యథేచ్ఛగా తిరగడం ఏంటి అని కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. వాటి భయానికి అక్కడ అసలు ఎవరైనా ఉంటారా, వాళ్ళకేమి కాదా అంటూ బోలెడన్ని సందేహాలు కూడా వచ్చి ఉంటాయిగా. ఈ విషయాలు తెలుసుకుందాం. పార్ట్ 1 కంప్లీట్. సెకండ్ పార్ట్ ఈజ్ దేర్.